ఇగో ఇది తిన్నవా? మన సరళ చచ్చిపోయింది గుండెపోటుతోటినట్నే. అస్సలు నమ్మబుద్ధి కాలే. ఉప్పు ఎక్కువ తింటే బీపీ ఎక్కువై పక్షవాతం గుండెపోట్లు వస్తాయంట. ఆశావర్కర్ చెప్పింది. నేనేమో కూరల్లో ఉప్పు ఎక్కువేస్తనాయే, దీనివల్ల మీ ఆరోగ్యం ఏడపాడైతుందో ఏమో. ఉప్పు తక్కేసి వండితే నీకు నచ్చుతుందో లేదో, తింటవో తినవో అని భయం. అట్లేం లేదు. ఉప్పు తక్కువ తినుడు మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. మరి అలవాటు అవుతుందిలే. ఆహా, వాసన ఎంత మంచిగొస్తుంది. వదినా, గీ మధ్య వంటలు మస్తు రుచిగుంటున్నాయిలే. అవు, ఉప్పు తక్కువేసండినా కూడా మీకు నచ్చుతున్నాయి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఉప్పు తక్కువ తింటే మన గుండెకి పానానికి మంచిది. ఉప్పు తక్కువ ధరకే దొరుకుతుందనే గాని అదంత మంచిది కాదు. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది లక్ష్మి. అవు వదినా, నువ్వు చెప్పింది నిజమే. గంతే కాకుండా కూరల్లా నువ్వు కొద్ది కొద్దిగా ఉప్పు తగ్గించినావుగా, గందుకే మాకస్సలు రుచిలో ఏం తేడా తెలవలేదు. సరేగాని ఆకలైతుంది వదినా, అన్నం తిందామా? ఉప్పు తక్కువేసి చేసిన కూరలు ఎట్లున్నాయి నీకు? ఇప్పుడైతే రుచిగానే ఉన్నాయిలే. చూడాల ముందు ముందు ఎట్లుంటాయో. ఇగో ఇట్నే ఉప్పు తక్కువ తింటే నీకు మన ఇంట్లోళ్ళందరికీ మంచిది. దినాము పగలనక రాత్రనక కష్టం చేసే నువ్వు నీ పానం కోసంకి చిన్న చిన్న మార్పులు చేసుకోలేవా? ఉప్పు తక్కువ తినుడంటే గుండె జబ్బులు ఇంకా కరోనా లాంటివి రాకుండా చేసుకోవడం అన్నమాట. ఇంకో విషయం చెప్తున్నా, యాదుంచుకో. ఆరోగ్యంగా ఉంటే దావకనకయ్యే ఖర్చులన్నీ మిలుగుతాయి. వదినా, నేను కూడా నా గుండె గురించి ఆలోచించి ఉప్పు ఎక్కువగా ఉన్నాయి తినుడు బంజేసిన. ఇప్పుడైతే అస్సలు తినబుద్ధి కూడా అయితలే. నిజమే లక్ష్మి, నేను కూడా ఒప్పుకుంటున్నా. మంగా, నువ్వు చెప్పినట్టు పాత రుచి రావడానికి గిప్పటి సంది ఉప్పుకు బదులు నిమ్మకాయ లేదా ఏదైనా మసాలాలు వాడదాం. మెల్లమెల్లగా ఉప్పు ఎక్కువ వాడడం తగ్గిద్దాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నన్ను నమ్ముండ్రి, మన కుటుంబాన్ని ఒప్పించడం అంత పెద్ద కష్టమేం కాదు. మన ఇంట్లోళ్ళందరూ మంచిగుండాలంటే గీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటుండాలి. గిప్పటి సంది మనందరం చెయ్యాల్సిందేందంటే అన్నం, పూరి, రొట్టెలల్లా ఉప్పు కలపకుండ్రి. పచ్చడి, చారు రోజూ తినకుండ్రి. ఇంకా మనం వండే పప్పు కూరల్లో వేసుకునే ఉప్పుని కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి.